పుస్తక ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా జరిగే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన మన చెంతకు చేరింది. కొంత ఆలస్యంగా స్టార్ట్ అయినా ఎన్నో వేల పుస్తకాలు రచనలతో మనల్ని పలకరించింది. శుక్రవారం ప్రారంభమైన బుక్ ఫేర్ ఈ నెల 19 వరకు సాహిత్య ప్రియులను అలరించబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న పుస్తక ప్రదర్శన విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. చిరిగిన చొక్కాయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు పెద్దలు. ఈ ఒక్క మాట చాలు పుస్తకాలకు ఉన్న గొప్పదనం. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. జ్ఞానాన్ని ప్రసాదించడమే కాదు, మానవీయ విలువల్ని నేర్పిస్తుంది, ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది, అలసటను తీర్చుతుంది, మనసును కుదుటపరుస్తుంది, మిత్రుడిగా కాలక్షేపాన్ని అందిస్తుంది. అది పుస్తకం యొక్క గొప్పతనం. అందుకే ఈ టెక్నాలజీ యుగంలోనూ పుస్తకాలకున్న ఆదరణ, అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ఏటేటా సాహిత్యాభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది. హైదరాబాద్ బుక్ ఫేర్ కు ఘనమైన చరిత్ర ఉంది. దేశంలో కోల్కతా, ఢిల్లీ తరువాత అతిపెద్ద పుస్తక ప్రదర్శన ఘనత భాగ్యనగరానికే దక్కింది. ఇక్కడ పుస్తక సాహిత్య ప్రియుల ఆదరాభిమానులతో తన ఖ్యాతిని పెంచుకుంటూ పోతోంది. ప్రతి ఏటాలాగే ఈసారి కూడా నేషనల్ బుక్ ఫేర్ విశ్వనగరాన్ని పలకరించింది. వైవిధ్యభరితమైన వేల పుస్తకాలు ఒకచోట కొలువుదీరాయి. ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం ప్రారంభమైన ఈ పుస్తక ప్రదర్శన ఈ నెల 19 వరకు జరుగుతుంది. సాధారణ రోజుల్లో అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, అలాగే శని ఆదివారాల్లో అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9:30 వరకు అందుబాటులో ఉండను. పుస్తకాల ప్రదర్శనతో పాటు ఈ నెల 18 వరకు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. బుక్ ఫేర్ ను సందర్శించేందుకు ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు పుస్తక ప్రియులు. పుస్తక ప్రదర్శన ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. పిల్లలు, టీచర్లు, జర్నలిస్టులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. హలో, నా పేరు నిహారిక అండ్ నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడ బుక్ ఫేర్కి వస్తూ ఉంటాను. ఈ ఇయర్ ఇంకా చాలా ఎక్కువ వైడ్ రేంజ్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా ఆర్గనైజ్డ్గా చేశారు ఈసారి. ఎవ్రీ టైమ్ యూజువల్లీ ఇక్కడ మధ్యలో అంతా తిరుగుతుండే వాళ్ళము. పేరెంట్స్ అందరూ పిల్లల్ని ఎంకరేజ్ చేయండి బుక్స్ చదవడానికి. డిఫరెంట్ లాంగ్వేజెస్ బుక్స్ చదవడానికి ఎంకరేజ్ చేయండి. మనకి రామకృష్ణ మిషన్ వాళ్ళు కానీ, భవన్స్ వాళ్ళు చాలా తక్కువ ప్రైజెస్లోనే హిస్టరీ కానీ, మైథాలజీకి సంబంధించిన చాలా బుక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటివి కూడా ఎంకరేజ్ చేయండి. ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫేర్కి వచ్చాం మేము క్యాంపస్ నుంచి మా ఫ్రెండ్స్ తోటి. ఇక్కడ చాలా బుక్స్ చూసాం, చాలా బాగున్నాయి. మాకు నచ్చిన ఒక 2-3 బుక్స్ తీసుకున్నాం. బాలగంగాధర్ తిలక్ గారు రాసిన అమృతం కృష్ణ రాత్రి బుక్ పర్చేజ్ చేశాం. ఫెయిర్ చాలా బాగుందండి. అక్షరము మానసిక వికాసానికి కేంద్రం. జాతీయ పుస్తక ప్రదర్శనలో పాల్గొనటం ఒక పుస్తక పఠనాభిలాషిగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఆధునిక టెక్నాలజీ పేరులో పుస్తకం చదవటం మర్చిపోయింది. కానీ పుస్తకం చదవటంలో ఉన్నంత ఆనందం అంటే షడ్రసోపేతమైన భోజనం తింటే ఎంత రుచిగా ఉంటుందో ఒక పుస్తకం సాయంకాలం పూట కాఫీ తాగుతూ చదివితే ఎంత ఆనందంగా ఉంటుంది. బుక్ ఫేర్ ప్రాంగణానికి ప్రజాయుద్ధ నౌక గద్దర్ పేరు, వేదికకు రవ్వ శ్రీహర్ పేరును పెట్టారు. బుక్ ఫేర్ లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రముఖ పబ్లిషర్స్ తో 365 స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో అన్ని భాషలకు చెందిన లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. బాల ప్రపంచం పేరుతో పిల్లలకు పెయింటింగ్, క్విజ్, సంగీతం తదితర పోటీలు నిర్వహిస్తున్నారు. పుస్తక ప్రదర్శనలో సాధారణ ఇంగ్లీష్కు చెందిన 214, తెలుగు భాషకు సంబంధించిన 115, స్టేషనరీ, హిందీ, ప్రభుత్వ మీడియా స్టాల్స్ 36, రచయితలకు 6 స్టాల్స్ కేటాయించారు. జాతీయ స్థాయిలో చాలా మంది స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారు. పిల్లలు సాహిత్యం, ఆధ్యాత్మికత, ఉమెన్ సక్సెస్ స్టోరీస్, చట్టాలు, పిల్లల కార్టూన్ పుస్తకాలు వంటివి అధికంగా కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం కూడా కొన్ని ప్రచురణ సంస్థలు ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా పుస్తకాలను ముద్రించి అందుబాటులోకి తెస్తున్నాయి. ఇట్ ఈస్ నైస్. యాక్చువల్లీ మాకు చాలా గుడ్ రెస్పాన్స్ వస్తుంది. ఎవ్రీ డే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సేల్స్ గోయింగ్ ఆన్ అండ్ కొన్ని బుక్స్ అయితే మాకు ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రీప్రింట్ ఆఫ్ సమ్ బుక్స్. ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సో ప్రతి చోట యాక్చువల్లీ మెన్ అండ్ విమెన్ 2 రైటర్స్ బుక్స్ కలిసి ఉంటాయి. బట్ ఓన్లీ విమెన్ రైటర్స్ మాత్రమే చాలా కొన్ని థౌజండ్స్ ఆఫ్ రైటర్స్ ఉన్నారు ఈ గ్రూప్లో. సో ఆ గ్రూప్కి సంబంధించిన ఒక స్టాల్ పెట్టడం జరిగింది.
పుస్తక ప్రదర్శనలో సదస్సులు, చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. కవులు, రచయితలు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వెల్లువలో కూడా పుస్తకానికి విశేషమైన ఆదరణ లభిస్తోందని హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాలు ఉధృతంగా వెల్లువెత్తిన పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా కొనసాగడం, లక్షలాది పుస్తకాలు అమ్ముడుపోవడమే కాకుండా లక్షలాది పుస్తకాలు అమ్ముడు కావడమే ఇందుకు నిదర్శనం చెప్పారు. పుస్తక ప్రదర్శన స్ఫూర్తితో ఎంతో మంది రచయితలు తమ సృజనాత్మకతను పదును పెట్టుకుంటున్నారు. హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు సైతం ప్రతి సంవత్సరం పాఠకుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఏటా లక్షలాది పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. డిజిటలైజేషన్ పెరిగిపోతున్న క్రమంలో కూడా బుక్స్ ఎవరు చదువుతారు అనే అనుమానాల్ని పటాపంచలు చేసింది హైదరాబాద్ బుక్ ఫెయిర్. ఇంకెందుకు ఆలస్యం, మీరు బుక్ ఫెయిర్ కి వెళ్లి నచ్చిన పుస్తకాల్ని కొనుక్కోండి.